ఇక కట్ అయిపోయింది. దాని కంటిన్యూషన్ ఇది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును బట్టి అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇది బ్రదర్ రమేష్ గారు ఏమంటున్నారంటే, దీన్ని సాతాను ఎక్కడ మర్డర్ చేయలేదు, సాతాను ఎక్కడ అబద్ధం ఆడలేదు. నెక్స్ట్ ఇదంతా మరి సాతాను అయితే ఎక్కడ చేయలేదు, మరి చేసింది మరి ఇది ఎవరికి వర్తిస్తుంది అన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఇది యెహోవాకి వర్తిస్తుందని చెప్పారు ఆయన. సాతాను అయితే ఎక్కడ అబద్ధం ఆడలేదు, నరహత్య చేయలేదు. యెహోవా అయితే చాలా చోట్ల చాలామందిని చంపేశాడు. ఏయో ఉన్నాయిలే కొన్ని. అది ఎందుకు చంపాడు ఏంటి అన్నది తర్వాత చూద్దాం. సరే, ఈ లేఖనం పరిశీలిద్దాం. సో ఈ లేఖనాన్ని ఫస్ట్ మనం కింద నుంచి చూద్దాం. ఎందుకో నాకు అలా చెప్పాలనిపిస్తుంది. ఒకసారి నా తండ్రిని నరహంతకుడు అన్నాడని బాధేసి కింద నుంచి వద్దాం. ఫస్ట్ నరహంతకుడు అన్నాడు కదా, కింద నుంచి వెళ్దాం. ఓకే, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఇది మనం ఇప్పుడు ఆది కాండంలోకి వెళ్ళిపోదాం. నేను కట్ చేస్తాను, మళ్ళీ పెడుతున్నాను. కట్ చేసి ఆన్ చేస్తున్నాను. ఆది కాండం 3వ అధ్యాయం 4వ వచనం. ఓకే, సాతాను అడుగుతుంది, ఆవు దగ్గరికి వెళ్ళి సాతాను ఏమంటారంటే, పాము సర్పం, ఇది తినొచ్చు కదని అడుగుంటాడు బహుశా. ఆవు ఏమంటుందంటే, లేదు ఇది తినకూడదు, ఇది తింటే మేము చనిపోతాం, మా దేవుడు తినొద్దు అన్నాడు ఆయన యెహోవా, మేము తినకూడదు అని చెప్తే, సర్పం ఏమంటుందంటే 4వ వచనం ఉంటుంది, అందుకు సర్పము, మీరు చావనే చావరు. తినొచ్చు అమ్మాయి, తినొచ్చు, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా నమ్మేసింది. అందుకనే స్త్రీ బలహీనరాలంటారు. నమ్మేసింది. దేవుడు చెప్పిన మాట నమ్మలేదు, సాతాను మాట నమ్మేసింది. నమ్మేసి ఏం చేసింది? ఓకే, ఇక్కడ యెహోవా అబద్ధికుడు, దేవుడు అబద్ధికుడు అని మాట్లాడుతున్నాడు కదా ఈయన. మీరు ఇప్పుడు ఎవరు అబద్ధికుడు? పాపం చేయడానికి ప్రోత్సహించింది ఎవరు? ఆజ్ఞాతిక్రమం పాపం అని తెలుసు వాళ్ళకి, పాపానికి జీతం మరణం అని తెలుసు వాళ్ళకి, చెప్పాడు ఆయన ముందే. ఇప్పుడు ప్రోత్సహించింది ఎవరు? అబద్ధం చెప్పినాడు ఎవడు? అవ్వాదంకి అబద్ధం చెప్పినాడు ఎవడు? అబద్ధమునకు జనకుడు ఎవరు? చెప్పండి. అబద్ధానికి జనకుడు ఎవరు? ఆది నుంచి అబద్ధానికి జనకుడు ఎవరు? మా తండ్రా, సాతాను జనకుడై ఉన్నాడు అన్నారు కదా లేఖనం. అక్కడ ఫస్ట్ టైం ఆయన క్రియేషన్లో అబద్ధం చెప్పి మోసపుచ్చి అబద్ధానికి జనకుడయ్యాడు.
ఎవరు? జనకుడు. సాతాను చెప్పింది జరిగిపోయిందా? దేవుళ్ళు అయిపోయారు అక్కడ. ఆయనే సాక్ష్యం ఇచ్చేస్తున్నాడా? వీళ్ళు దేవుళ్ళు అయిపోయారు అందుకని బయటికి ఏంటేద్దామని. అలాగే అర్థమైందా మీకు? నెక్స్ట్ అబద్ధం జనకుడు ఎవరు? అర్థమైంది కదా క్లియర్ కానీ. లేఖనాన్ని వక్రీకరించకూడదండి బ్రదర్, తమ్ముడు రమేష్. నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ అధ్యాయం 44వ వచనం. ఓకే, 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది, బ్రాకెట్లో ఎవరు? సాతాను సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. నా తండ్రి నరహంతకుడు. ఇక్కడ సాతాన్ని చెప్తున్నాడు కదా, బ్రాకెట్లో సాతాన్ అని ఉంది కదా. అర్థం అవ్వలేదా? నా తండ్రి నరహంతకుడా. అండి మళ్ళీ అక్కడికి వెళ్దాం, మళ్ళీ ఆదికాండంలోకి వెళ్దానంట. ఓకే, నేను బ్రీఫ్గా చెప్పేస్తున్నాను. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరు పాకులు కుట్టి తమకు కచ్చడముగా చేసుకుని. సరే, మీరు అన్నట్టు వాళ్ళు నిశ్చయంగా ఆ రోజే చనిపోయారు, కానీ అది ఫిజికల్ కాదు. చెప్పాను కదా ఫిజికల్ కాదని. అది ఫిజికల్ అనుకుంటే ఆ 2 చెట్లు కూడా ఫిజికల్ అవుతుంది అక్కడ, కానీ అది అలా కాదు. మీకు ఒక లేఖనం చదవాలని ఉంది, మీకు ఆ లేఖనం చదివి వినిపిస్తాను. ఒక్కసారి ఉండండి, ఒక్క నిమిషం. 1 కొరింథీలు 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును, కనుక అతడు వాటిని వివేచింపజాలడు. అర్థమైంది కదా. నెక్స్ట్, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరిని చేతనను వివేచింపబడడు. ఇక్కడ ఇద్దరు కోసం మాట్లాడుతున్నారు, ఆత్మ సంబంధి, ప్రకృతి సంబంధి. మీరైతే బైబిల్ నమ్మరు కాబట్టి మీరు ప్రకృతి సంబంధి. మీరు లేఖనం ఎలా ఉన్నదో అలాగే లిటరల్గా తీసుకుంటారు కాబట్టి మీరు ప్రకృతి సంబంధి. మీరు అన్బిలీవర్. మీరు బైబిల్ నమ్మరు కాబట్టి అన్బిలీవర్. నేను బైబిల్ నమ్ముతాను కాబట్టి నేను బిలీవర్. అదే మాట్లాడుతుంది ఈ లేఖనం. అన్బిలీవర్ బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేయలేరు, అర్థం కాదు. బైబిల్ వాళ్ళకి అర్థం కాదు. సరే, ఎంతవరకు మళ్ళీ వేరే లేఖనం మీ తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు ఇండైరెక్ట్గా అంటే టాపిక్ మళ్ళీ మధ్యలో ఆగిపోతుంది కాబట్టి, ఇప్పుడు A1 హంతకుడు ఎవరు? A1 ఎవరు ఇక్కడ హంతకుడు? వీళ్ళిద్దరు చావడానికి కారణమైన వాడు ఎవడు? అదే కదా, సతనే కదా. ఏమన్నాడు? A1, A2, A3 ఉంటాయి. ఎవరన్నా వచ్చేస్తే ఫస్ట్ ఎవరిని తీసుకోవాలి? ఆడనే తీసుకోవాలి. సో ఆడు నరహంతకుడు. ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆడు నరహంతకుడే. అందరిని మోసపుచ్చి చనిపోయేటట్టు చేస్తున్నాడు స్పిరిచువల్గా. చంపుతున్నాడు అందరినీ. ఆది నుంచి నరహంతకుడు. ఆయన ప్రజల్ని హత్య చేస్తున్నాడు. ఆది నుంచి నరహంతకుడు వాడు. నా తండ్రా,
నా తండ్రా ఛాలెంజ్ చేశాడు. నాలో పాపం ఉన్నదని ఎవడైనా ఈ సృష్టిలో ఎవడైనా ఉన్నాడా అంత ఛాలెంజ్ చేసినాడు? నా తండ్రి ఛాలెంజ్ చేశాడు. ఎవరన్నా చూపించండి నాలో పాపం ఆరోపించగలరని. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. అలాంటి నా తండ్రి నరహంతకుడా? చూపిస్తాను నా తండ్రి అంత కృపమయుడు. నెక్స్ట్ చూపిస్తాను, చూడండి. జస్ట్ వెయిట్, చూపిస్తాను. నా తండ్రి అంత కరుణామయుడో, ఎంత కృపామయుడో, ఎంత మంచోడో, ఎంత దయా స్వభావం గలవాడో, తండ్రి రోలు ఎలా పోషిస్తాడో తన కొడుకుల పట్ల, అది నేను చూపిస్తాను. వెయిట్. ఆదికాండం 3:7 అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడును. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. మరి మీకు ఇదేమో అర్థమైందో తెలియదు, కానీ నేను ఆత్మ సంబంధం కాబట్టి చెప్తున్నా. దిగంబరులని అప్పుడు తెలిసింది వాళ్ళకి, కన్నులు అప్పుడే తెరవబడ్డాయా? వీళ్ళు దిగంబరులు అయితే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ దిగంబరులే. ఆదాముతో పాటు ఉన్న వాళ్ళు అందరూ దిగంబరులే. అలా ఉంటారా? అలా ఉంచుతారా తండ్రి దిగంబరత్వంతో? వాళ్ళకి ఏవో ఉన్నాయి, నేకెడ్గా లేరు అక్కడ. ఎవరు నేకెడ్గా ఉండరు, అది ఉండకూడదు కూడా. దిశబలం ఎవరికి కనబడకూడదు, ఆజ్ఞ. నేకెడ్గా ఎవరిని ఉంచరు అక్కడ. వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, దూతలు ఉండరు. కొన్ని కోట్ల మంది ఉన్నారు అక్కడ. అందరూ నేకెడ్గా ఉన్నారనుకుంటున్నారా? వీళ్ళిద్దరే నేకెడ్ అయ్యారా? దిగంబరులని తెలిసి అప్పుడు ఆకులు కట్టుకున్నారా? కాదు. ఆ లేఖనం అర్థం ఏంటంటే, అక్కడ యేసుప్రభు ఉన్నారో, అంజూరపు ఆకులు చిగురించి కాలం వచ్చిందంటే ఆయన వచ్చాడని మీకు గుర్తు. అంజూరపు ఆకులు కట్టుకున్నారంటే మీన్స్ ఆయన ప్లీజ్ చేశారు, పశ్చాత్తాపడ్డారు. తప్పు చేశామని పశ్చాత్తాపడ్డారు ఇద్దరునే. ఆకులు కట్టుకున్నారంటే అర్థం అది. యేసుప్రభు కాలు మీద పడ్డారు, వాళ్ళిద్దరూ యేసుప్రభు కాలు మీద పడ్డారు. ఆయన ప్లీజ్ చేశారు. ఆయన నా కరుణామయుడు, నా తండ్రి. క్రూరుడు కాదు, నరహంతకుడు కాదు, క్షమిస్తాడు, క్షమించే గుణం ఉన్నవాడు. ఆది నుంచి ఎంత తప్పు చేసినా క్షమిస్తాడు ఆయన. క్షమింపరాని పాపాలు ఉన్నాయిలే, దాన్ని క్షమించర్లే, కానీ అది తర్వాత, అది వేరే టాపిక్. ఈ తప్పు క్షమించారు ఆయన. అక్కడ పండు తినడం అంటే పండు తినడం కాదు, అది మీకు తెలియదు. ప్రకృతి సంబంధులకు అది తెలియదు. పండు అంటే పండు తింటే ఆయన గర్భాన్ని శపించరు, గర్భవేదన హెచ్చించరు. దానికి దీనికి ఏదో లింక్ ఉంది, అది మీకు తెలియదు. అది ఎవరికి తెలియదు. సరే, దాంతో నాకు పని లేదులే, ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం పాపం, అంతే, అంతవరకే. అదే తీసుకుంటాను. ఊరుకున్నారైనా ఎవరినైనా అక్కడ? ఫస్ట్ సాతాన్ నుంచే స్టార్ట్ చేశారు. ఎరా ఏం చేసావు? ఏం చేశారు? ఫస్ట్ ఆడికే పనిష్మెంట్ ఏమిచ్చారు? నువ్వు అప్పటి వరకు నడిచేవాడు, నడుస్తాడు. అది మనిషే. ఏ సర్పమని అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, కానీ మనిషే ఆడిని. మనిషి అంటే మీన్స్ ఆయన పోలికలు మనల్ని కూడా తయారు చేస్తారు. యాకే మనలాంటి వాడే పని, మనకన్నా ఎక్కువ మనలాంటి. సారీ, నో, సాతాన్ ఈజ్ కోహన గదోరు. మీకు తెలియదు, అది చిన్నవాడేం కాదు ఆయన. సాతాన్ పెద్దవాడైనా కానీ పడిపోయిన తర్వాత చీప్ అయిపోయాడు మనకంతే. ఆడు ఈడని మాట్లాడుతాం, కానీ కోహన గదోల్
చాలా పెద్దోడే. యేసుప్రభుతో సమానం. యేసుప్రభుతో సమానం. ఇంచుమించు అంత పెద్దోడు. దురాశ. దురాశ. నా తండ్రికి దురాశ. అక్కడ 44 వచనంలో ఉంది. అది దురాశపరుడు నా తండ్రి అక్కడ. ఎవడు? ఆడే దురాశపరుడు. ఏం చేశాడు? శపించాడు. పాము. అప్పుడు పాము కాళ్ళు ఉన్నాయేమో అప్పట్లో. డైనోసార్లు ఉండి కదా అలా ఉన్నాయేమో అప్పట్లో పాములు. ఆ కాళ్ళు కూడా పీకేశాడు. కింద దేగడమే, పొదల్లోకి మనిషి రాగానే పారిపోవడమే, దొంగసాటుకు వచ్చి అన్న పడడమే, అదే పని. ధైర్యంగా వచ్చే దమ్ము లేదు. అందుకనే పరంతండి ఏం చెప్పారు? నీ సంతానమునకును స్త్రీ సంతానంకు వైరము కలిగి చేతును. అంటే నీకో సంతానం ఉంది, స్త్రీ సంతానం ఒకటి ఉంది. మీ ఇద్దరికి వైరం కలిగి చేస్తుంది. స్త్రీ సంతానం ఏం చేస్తుంది? ముఖం మీద తండుతుంది నిన్ను. అంటే ఫేస్ టు ఫేస్ ముఖం మీద కొడుతుంది. నువ్వు పెరుగువాడు, నువ్వు కుయుక్తపడు కాబట్టి నువ్వు కింద నుంచి కాళ్ళు పొడుతావు. ఇండైరెక్ట్గా ఆడి క్రియలను చెడగొడతావు, ఆడిని తప్పిస్తావు. ఇండైరెక్ట్గా కాళ్ళు పొడిచి, కాళ్ళు అంటే క్రియలు, మడుము. ఆ మనిషి ఆడి క్రియలను తప్పుపోయేటట్టు చేస్తావు. అది నీ పని. కుయుక్తితనం కదా. నువ్వు కింద నుంచి వస్తావు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వచ్చే దమ్ము ధైర్యం నీకు లేదు. నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి. మేమెంత నీ ముందు? మనిషి అంతా. అందుకనే సర్వ సృష్టిని